హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నువ్వుల చిక్కీని, నువ్వుల లడ్డూలని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నువ్వుల చిక్కీని ఈ చిన్న చిన్న టిప్స్తో ఇలా క్రంచీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వుల చిక్కీ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. 1 కప్పు నువ్వులు అంటే నేను 1/2 కిలో నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి. నువ్వులు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు గోల్డ్ కలర్ వచ్చి చిటపట్లాడేంత వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. మనకి నువ్వులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కిలో నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ బెల్లాన్ని వేసుకొని 1/4 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో బెల్లం కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ ఉండలు మొత్తం ఇలా కరిగిపోయేలాగా బెల్లాన్ని కరిగించుకొని ఈ పాకాన్ని ఒక జల్లెడలో పోసుకొని మనం వేరే గిన్నెలో ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా రాళ్ళు ఉంటే పోతాయండి. చూడండి ఎంత వచ్చిందో వేస్ట్. ఇప్పుడు ఈ ప్యాన్ని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనం వడకట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడానికి 1 కప్పులో వాటర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ కొంచెం వేసి పాకం వచ్చిందో లేదో చూసుకుందాము. ఇది మెత్తగా ఉంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు టక్కున ఇరిగిపోయేలాగా ఉండాలి. అలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. ఈ పాకాన్ని సిమ్లో పెట్టుకొని మనం నువ్వుల చిక్కీ వేసుకోవడానికి ఇలా ఒక కార్డ్బోర్డు కానీ లేకపోతే చపాతీ పీట తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పాకం వాటర్లో వేసుకొని మనకి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా అంటే ఇరిగిపోతుంది. ఇట్లా విరిగిపోయినప్పుడు పాకం వచ్చినట్టు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న నువ్వుల్ని ఈ పాకంలో వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా నువ్వులు ఈ పాకంలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పీట మీదకి ఈ పాకాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మనము ఇలా లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే నువ్వుల లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి. మనకు చిక్కీ కావాలంటే ఇలా ఈ పాకాన్ని ఈ పీట మొత్తం అడ్జస్ట్ అయ్యేలాగా చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు మందంగా కావాలంటే మందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, పల్చగా కావాలంటే పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది చల్లారిపోకముందే ఇలా చాక్ తీసుకొని మనం ఘాట్లు పెట్టుకోవాలి. మనకు నచ్చిన షేప్లో ఇలా ముందే ఘాట్లు పెట్టుకున్నామంటే ఈ పాకం ఆరిపోయిన తర్వాత ఈ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చిక్కీ మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఇలా చాకు తీసుకొని చుట్టూ ఒకసారి లేపామంటే మనకి మొత్తం ఊడొచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్తో పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటే అచ్చం స్వీట్ షాప్లో మనం కొనే నువ్వుల పట్టీలాగే ఈ నువ్వుల పట్టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఎలా ఇరిగిపోతుందో. ఇలా క్రంచీగా, క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. ఈ నువ్వుల చిక్కీని డైలీ ఒకటి తింటే పిల్లలకి, పెద్దలకి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.